హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయ్యి శేఖర్ భాష బయటకు వచ్చేసాడు. అయితే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి మరి కాసేపులో బయటకు వచ్చేస్తాడు అనగా నిఖిల్తో కాసేపు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో నిఖిల్కి శేఖర్ భాష చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చాడు. ముఖ్యంగా నిఖిల్ ఎమోషనల్ అవ్వడం, పక్కవారు కంట్రోల్ చేయాలని చూడటం వంటి వాటిపై చాలా క్లారిటీగా నిఖిల్కి చెప్పాడు శేఖర్ భాష. నిఖిల్, ఈ ఇంట్లో నువ్వు మహా అయితే 100 రోజులు మాత్రమే ఉంటావు. కాబట్టి ఈ హౌస్లో ఉన్నంత వరకు బయట వ్యక్తుల గురించి ఆలోచించడం పూర్తిగా మానేసేయ్. లేకపోతే నువ్వు ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతావు. దాన్ని చాలామంది నిన్ను అణగదొక్కడానికి ఉపయోగించుకోవచ్చు. టాస్క్లో బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే నువ్వు మెంటల్గా ఇక్కడ లేకపోతే అది ఈ హౌస్లో నీ జర్నీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అలాగే నీ పక్కన ఉంటున్న వారు నీకు గోతులు తీసే ప్లాన్స్ వేస్తున్నారు. దానితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం వారికి ఛాన్స్ ఇచ్చినా నిన్ను తొక్కి పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సోనియాతో చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకున్నంత మంచిదైతే కాదు సోనియా. కూర్చున్న చోటే పాతేయగల సమర్థురాలు సోనియా అంటూ సోనియా గురించి చాలా క్లారిటీగా చెప్పాడు నిఖిల్కి శేఖర్ భాష. దీంతో నిఖిల్, చాలా థ్యాంక్స్ అన్న, మంచి మంచి విషయాలు నాకు చెప్పావు. ఆ విషయాలు నేను పరిగణలోకి తీసుకొని నా ఆటలో మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తాను అని చెప్పాడు. అలాగే నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అని అడిగితే, ఖచ్చితంగా నిఖిల్, నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది. నీ గేమ్ మాత్రమే నువ్వు ఆడు, వేరే వాటిపై ఫోకస్ పెట్టద్దు అంటూ చెప్పాడు. ఫైనల్గా నిఖిల్తో భాష మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.